ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. 11వ రాశి కుంభరాశి. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభంలోనే శని స్థితి పొంది ఉన్నాడు, అంటే లగ్నంలోనే శని ఉన్నాడు, అంటే కొద్దిగా చికాకులు పెట్టే సమయమే. ఈ రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడిన అవసరం ఉంది. ఎందుకంటే శని భగవాన్ లగ్నంలోనే ఉన్నారు కనుక అనారోగ్యం చేసిందంటే దాన్ని కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, ఆలస్యం జరుగుతుంది. కనుక జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పాడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. కుటుంబం విషయంలో జాగ్రత్తలు అవసరం. ద్వితీయంలో రాహు స్థితి పొంది ఉన్నాడు. ద్వితీయం కుటుంబాన్ని, ధనాన్ని, ఆలోచనల్ని అన్నిటినీ సూచిస్తుంది. అందువల్ల రాహు ఉంటే మాట తోలడం ఎక్కువ జరుగుతుంది. అందువల్ల ఈ రాశివారు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, పొగరుగా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. ఎందుకంటే ద్వితీయంలో రాహు మాట తూలేమంటే మనకు సంబంధ బాంధవ్యాలు ఎవరితో అయినా తెగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరితోటి తగిన విధంగా మాట్లాడడం, సంయమనపరచడం, కుటుంబ సభ్యుల మాటలు వినడం, వారి ఆలోచనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం పరస్పరం ఈ రాశి వారికి ఉన్నది. విద్యకు సంబంధించి ఇబ్బందులు లేవు. విద్యార్థులు కష్టపడాలి, కష్టపడిందే ఫలితం అనేది రాదు కనుక కష్టపడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది కనుక ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారి మీద తప్పకుండా ఉంటుంది. అయితే శని భగవానుడు కష్టపడే వారికి ఏమీ అపకారం చెయ్యడు. వృత్తి సేవక వర్గాల వారిని జాగ్రత్తగా చూడాలి. వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర పనిచేసే సేవకులకి తగినంత వేతనాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసినప్పుడు వీరికి ఇబ్బంది అనేది జరగదు. పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి. ఆ పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో చాలా ఉన్నాయి. వాహనాలతో ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది. ఎందువలనంటే శని లగ్నంలో ఉన్నారు కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం, బైకులు, కార్ల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం చాలా ఉన్నది. భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం ముందు జాగ్రత్త తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్కి హెల్త్ ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్నది. 11వ ఇల్లు ఫ్రెండ్స్ని సూచిస్తుంది కనుక ఫ్రెండ్స్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త పడాలి. ప్రయాణాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఈ నెలలో. అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయవలసిన అవసరం చాలా ఉంది. ప్రయాణాలు అనుకూలమే, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంటుంది. మొండి బకాయిలు ఉన్నాయంటే అవి వసూలయ్యే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఆ మొండి బకాయిల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవివాహితులకి పెళ్లి కుదిరే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది. అందువల్ల వీరు జాగ్రత్తగా సంబంధాలు చూసుకుని తగు సమయంగా మాట్లాడుకుని సంబంధాలు సెటిల్ చేసుకుంటే అవివాహితులకి పెళ్లి
సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పెళ్ళి ఇప్పుడు ఎట్లాగూ ఉండదు ఈ మోఢాలు వెళ్ళే వరకు, అందువల్ల పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా ఉన్నాయి. సేవక వర్గం వారిని మాత్రం జాగ్రత్తగా చూడాలి. ముసలి వాళ్ళని, వికలాంగులని జాగ్రత్తగా చూడాలి. ముసలి వాళ్ళకి సేవ చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడు. అలాగే వికలాంగులకి, ముసలి వాళ్ళకి తగు దాన ధర్మాలు చేయడము, నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలని ఆవుకు తినిపించడం, లేదా నువ్వులకు సంబంధించి దానాలు ఇవ్వడం, ఏదైనా ఆలయంలో దీపానికి నూనె ఇవ్వడం, ఇట్లాంటివి శని నుండి మనం తప్పించుకోవడానికి మార్గాలు. శని స్తోత్రం చేయడము, నవగ్రహ స్తోత్ర పఠనము, నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి ప్రదక్షిణాలు, శివాభిషేకం, శనివారం శివాభిషేకం, శనివారం హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడం, ఇవి చాలా అవసరం. ఈ రాశి 9వ రాశి ధనుస్సు రాశి. ఇందులో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఏమీ లేదు. మామూలు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. విద్య, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి అభివృద్ధి ఉంటుంది. కోరిన కాలేజీల్లో సీట్లు దొరికి వీరు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి చాలా బాగుంది. కుటుంబ విషయంలో జాగ్రత్తలు పడవలసిన అవసరం లేదు. కుటుంబంలో పరస్పరం సహకారంగా ఉంటారు. ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి మాట ఒకరు వింటూ, పరస్పరం సహకారంగా సంతోషంగా ఉంటారు. సంతాన విషయంలో కూడా వీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. తల్లిదండ్రులకి సంతానానికి సంబంధించిన సమస్యలు ఏమీ లేవు. సంతానం లేని వారికి సంతానానికి సంబంధించిన దారి దొరుకుతుంది. అంటే వారికి డాక్టర్ కన్సల్టేషన్ వల్ల, లేదా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే ప్రశ్నలకి సమాధానాలు వీరికి దొరుకుతాయి. వ్యాపారం విషయంలో వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది. ధనానికి సంబంధించి ఇబ్బందులు ఉండవు. ధనం వీరికి బాగానే దొరుకుతుంది. ఉద్యోగం వలన కానీ, వ్యాపారం వలన కానీ, దేని వలనైనా ధనం వీరికి దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. పరస్పర సహకారం చేసుకుంటూ, ఒకరి మాట మీద ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ సహకారంగా ఉంటారు. దైవ కార్యాలు బాగా చేస్తారు ఈ రాశి వారు. సహజంగానే గురువు ఈ రాశికి అధిపతి కనుక దైవ కార్యాల మీద ఈ రాశిలో వారికి మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు, దేవుని కార్యక్రమాలు చేస్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయానికి సంబంధించి వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. సకాలంలో వీరు విత్తనాలు వేయడము, పంటలకి తగు నీరు దొరుకుతుంది కనుక పంటలకి ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా వీరు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ వారికి ఈ రాశి వారికి బాగుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. దేనికి డిమాండ్ ఉన్నదో ఆ వస్తువు మీద మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల వీరికి నష్టాలు అనేవి చవిచూడకుండా ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో మాత్రం కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉన్నది. అందువల్ల కొద్దిగా సహనంతో ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు సహనంతో, సంయమనంతో చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. అప్పులు చేయడానికి వీరికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ అప్పులు చేయడం మంచిది కాదు. ఎంత అవకాశం ఉన్నా కూడా అప్పు లేకుండా కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉన్నది. అప్పుల జోలికి పోవద్దు. పెట్టుబడులు అనుకూలంగానే ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టినా తగినంత లాభాలు వచ్చే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉన్నాయి. పాత సమస్యలు
తొలగిపోతాయి. అంటే పెండింగ్లో ఉన్న సమస్యల్ని వీరు పూర్తి చేయగలుగుతారు. సమస్యలకి తగిన పరిష్కారం ఉంటుంది. పని ఒత్తిడి చాలా ఉన్నా కూడా పనులు సకాలంలో జరుగుతాయి. ఒత్తిడి మాత్రం పెరుగుతుంది, కానీ సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో దైవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగాల్లో నిరాశ, నిస్పృహ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ధైర్యంగా సంయమనంతో వేచి చూడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది. నిరాశ నిస్పృహకు లోనైతే ఉద్యోగంలో పని చేయలేరు కనుక వాటిని అధిగమించి ధైర్యంగా ఎదురు చూడవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంటే అజీర్ణ వ్యాధి ఇట్లాంటివి, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యానికి సంబంధించిన ఆహారపు అలవాట్లు చేసుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడి పరస్పర ఇరుగు పొరుగు వారితో సహాయ సహకారాలు పొందే అవకాశం వీరికి ఉంటుంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. తొందరపడి ఎవరిని తోలనాడడం చేయవద్దు. విందులు విలాసాలు ఈ రాశిలో వారు ఈ నెలలో చేస్తారు. ఎందువలనంటే శుక్రుడి 7వ దృష్టి ఈ రాశి మీద ఉన్నది. అందువల్ల విందులు విలాసాలకు సంబంధించిన ఖర్చులు, ఆ ఖర్చుల వల్ల మానసికమైన వేదన, విందులు విలాసాల వల్ల అలసట జరుగుతాయి కనుక విందులు విలాసాలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వీరు డబ్బును అదుపులో పెట్టుకుని ఖర్చు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రయాణాలు, తీర్థయాత్రలు ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేయాలనుకున్న వారు ఈ నెలలో వీరు ప్రయాణం చేయడం కూడా చాలా మంచిది. దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం ఈ రాశి వారికి చాలా అవసరం. ఈ రాశివారు సాయిబాబా ఆరాధన కానీ, రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ, దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం ఈ రాశి వారికి చాలా అనుకూలం. నవగ్రహ స్తోత్రం అన్ని రాశుల వారికి చాలా అవసరం.